Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today, shortcut techniques on some of the important questions of previous year questions. So, topic is quick techniques. So, first question for today is 7 books PQ, RST, UV are placed side by side. RQT have blue covers, others have red covers, and OSNU are new, others are old. PRS are law reports and the rest are gazetteers. So chala blocks ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా వాడి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ద బుక్స్ దట్ ఆర్ ఓల్డ్ అండ్ గెజెటియర్స్ విత్ బ్లూ కవర్స్. అంటే మనకు కావాల్సింది ఓల్డ్ ప్లస్ గెజెటియర్స్ ప్లస్ బ్లూ కవర్స్. ఇది మనకు కావాల్సింది ఎన్ని ఉన్నాయి. సో దాంట్లో బుక్స్ ఏంటిది అది ఫస్ట్, అది క్వశ్చన్. మనం ఫైనల్ టార్గెట్ ఇస్ ఓ ప్లస్ జీ ప్లస్ బి ఎవరెవరు ఉన్నారు, ఇది బేసిక్ ఐడియా. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు బ్లూ కావాలి కాబట్టి ఫస్ట్ బ్లూ ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ వేసేసుకుంటే మనకు పని అయిపోతుంది. సో బ్లూ బుక్స్ లో వాడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనకి ఏమున్నాయి, ఆర్క్యూటీ. సో ఒక లిస్ట్ వేసుకున్నాం, ఆర్ క్యూ అండ్ టీ, ఇవి బ్లూ బుక్స్. ఓకే, సో దట్ పార్ట్ ఇస్ డన్. సెకండ్, ఓల్డ్ బుక్స్ ఏమున్నాయి. ఓల్డ్ బుక్స్ మనము ఓల్డ్ ఏంటిది, ఎస్ అండ్ యు ఆర్ న్యూ అన్నాడు కాబట్టి మిగతావన్నీ ఓల్డే. సో దీన్ని బట్టి మనకి లిస్ట్ ఎవరెవరు వస్తారు, PQ R T. These are all new books, PQ R T, and V is also there. So న్యూ ఎవరు ఉన్నారు, మనకు ఓన్లీ S, U ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తం బుక్స్ ని మనము క్లియర్ గా డివైడ్ చేసినాం. నెక్స్ట్ గెజెటియర్స్ ఏంటి, PRSR లా రిపోర్ట్స్ అంటున్నారు. సో లా రిపోర్ట్స్ బ్లాక్ లో పెడదాం, లా రిపోర్ట్స్ PRS, ఇవి లా రిపోర్ట్స్. అంటే గెజెటియర్స్ ఏముంటాయి, గెజెట్ బుక్స్ ఏమున్నాయి మనకి, PRS ఇక్కడ అయిపోయినాయి కాబట్టి PRS R and S are law reports, the rest are all gazetteers. So rest ఏమున్నాయి మనకి, gazetteers Q T U P, ఇవి gazetteers. ఇది మనకున్న పరిస్థితి. I have arranged all the data according to that. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బేసికల్ గా beat intersection points. So the book should be blue in color and it should be a gazetteer and it should be an old book. ఇది ఏంటి, వాట్ ఆర్ దోస్ థింగ్స్. సో మనం లిస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బ్లూ ఉండాలి, గ్రీన్ ఉండాలి, గెజెటియర్ ఉండాలి అండ్ ఓల్డ్ ఉండాలి. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ వేసుకున్నాం కాబట్టి ఫైనల్ గా లెట్స్ చెక్ ఇట్ అవుట్. బ్లూ ఉండాలి, గెజెటియర్స్ ఉండాలి, ఓల్డ్ ఉండాలి, గెజెటియర్స్ ఓల్డ్ అండ్ బ్లూ ఇన్ కలర్. సో ఫస్ట్ గెజెటియర్స్ లో ఉన్నది ఏంటిది, క్యూ ఉంది అండ్ ఓల్డ్ లో కూడా క్యూ ఉంది అండ్ బ్లూ కలర్. సో వన్ పక్కా పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి, ఈ లిస్ట్ లో మనకి వచ్చేది సింపుల్ గా ఫస్ట్ లిస్ట్ క్యూ ఒకటి గ్యారంటీ ఉంది మనకి. నెక్స్ట్ బ్లూ కలర్ బుక్ టీ ఉంది, ఓల్డ్ బుక్ లో టీ ఉంది, న్యూ బుక్ మనకు అవసరం లేదు, లా అవసరం లేదు, వీటిలో ఎవరున్నారు టీ ఉంది. సో నెక్స్ట్ టీ. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఆర్ ఉంది, ఆర్ దీంట్లోనే ఉంది, టీలో ఉంది, కానీ ఇక్కడ లేదు, therefore ఆర్ రాదు. సో ఫర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ క్యూ అండ్ టీ, విచ్ ఇస్ ఆప్షన్ సి. పెట్టుకుని మనము ఇట్లాంటి క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఇస్ ఫండమెంటలీ టు టెల్ యూ ఇఫ్ యూ అరేంజ్ ద డేటా ప్రాపర్లీ, ఈజీగా ఇట్లాంటి క్వశ్చన్స్ మనము చాలా ఈజీగా less than 2 minutes లో మనము చక్కగా ఫస్ట్ మంటూ సాల్వ్ చేయొచ్చు. దిస్ క్వశ్చన్ ఫండమెంటలీ టెల్స్ అబౌట్ అరేంజింగ్ డేటా. పెద్ద డేటా ఇచ్చేదే మీ అరేంజ్మెంట్ స్కిల్ చూడడానికి. ఇప్పుడు నీట్గా ఇవన్నీ అరేంజ్ చేశాను కాబట్టి నాకు న్యూతో పని లేదు, కొట్టేశాను, లాతో పని లేదు, కొట్టేశాను. మనకున్న ఓన్లీ 3 గ్రూప్స్,
దాంట్లో కామన్ ఏమున్నాయో చూసుకున్నాను, తక్కువ ఆన్సర్ చేసేసాను. Less than 1 minute we can solve this question. As simple as this. Another standard kind of question which comes for work and time and work లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇండివిజువల్ లేకుండా డబుల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. A plus B together can finish the work in 12 days. B plus C together can finish the work in 15 days. And C plus A can do the work in 20 days. How many days will A, B, C together finish the work? సో దీన్ని మనం సింపుల్ గా ఏం చేస్తామంటే, వెరీ సింపుల్, ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఒకటి A plus B 12 అంటే 1/12 వేసుకోండి, బికాస్ దట్ షోస్ ఇన్ వన్ డే హౌ మచ్ వర్క్ టుగెదర్ దే కెన్. అట్లానే 1/15 అండ్ 1/12. A plus B plus C అంటున్నాడు అంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేసి యాడ్ ఆల్ ఆఫ్ దెమ్. అప్పుడు ఏమొస్తుంది? AA 2A plus 2B plus 2C is equal to, add all these fellows. So 1/12 plus 1/15 plus 1/20. సో దీనికి LCM వస్తుంది 12, 15, 20. దీనికి యూజువల్ గా బెస్ట్ ఆన్సర్ ఏంటంటే 180, బికాస్ 12 5 180. సో 180 12 లో 15 టైమ్స్, 12 టైమ్స్, దీంట్లో 9 టైమ్స్. సో 15 plus 12 27, 27 plus 9, 27 plus 9 36, 36 by 180, which is nothing but 1/5. So that clearly shows that దీన్ని చూస్తే 2 into A plus B plus C is nothing but 1/5. అంటే A plus B plus C is 1/10. What is the meaning of this A plus B plus C is 1/10? అది తెలుసుకోవాలి. This is nothing but in A plus B plus C together in one day they will do 1/10 of the work అని అర్థం మాట. A plus B plus C together 1/10 అంటే మీనింగ్ ఏంటిది? ABC ఎవరి రేట్ లో వాళ్ళ స్పీడ్ లో ఒక్క రోజులో అందరూ కలిసి పని చేస్తే దే విల్ ఫినిష్ 1/10 ఆఫ్ ద వర్క్ అని అర్థం. 1/10 ఆఫ్ ద వర్క్ ఒక్క రోజులో ఫినిష్ చేస్తారు. మొత్తం పని ఫినిష్ చేయడానికి ఎన్ని రోజులు కావాలి అంటే దాన్ని ఉల్టా చేయడమే. 1/10 ఉల్టా చేస్తే ఏమొస్తుంది? 1/10 को उल्टा करे तो 10 आता. So that means 10 days to finish the whole work by A, B, C together. So your answer is 10 days, option C. ఇట్లా డేటాని చక్కగా ఇట్లా రాసుకుంటే ఒక్క 2 minutes లోపల మనం ఒక 2 marks ఉత్తరం వచ్చేస్తాయి 30 seconds లోపల. ఎప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినా సరే 2 into A plus B plus C కొట్టి అన్ని యాడ్ చేసి డైరెక్ట్ డివైడ్ బై 2 చేసి ఇంటూ 2 చేస్తే డైరెక్ట్ గా మనకి ఫస్ట్ ఆఫ్ మన ఆన్సర్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. So another important thing is we are going to launch a batch on September 22nd, the next batch. And here it's a 2-year beautiful program, slow and steady wins the race concept lo eltunamu. And here we will train you for both prelims as well as mains and on general studies basically. Deentlo NCERT books provide chestamu. Along with that 19 static books with updated material will be provided. One-to-one mentorship, that is a key program. So if you have anything, you have an expert mentor, he will sit and guide and help you out. And apart from that, మీకు రికార్డెడ్ క్లాసెస్ మీరు అప్పుడప్పుడు అబ్సెంట్ అయినా ఏమైనా సిచ్యువేషన్స్ వల్ల రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. therefore there is nothing that you will lose. And finally you will be provided with practice questions for both prelims and mains కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ చేస్తూ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్. సో ఈ స్టాటిక్ మెటీరియల్ అంతా ప్రిపేర్ అయ్యి ఇవన్నిటిని కూడా మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తో మిక్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్ మెటీరియల్ ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే డైనమిక్ మెటీరియల్, ఈ రెండు మిక్సర్ కొట్టి మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ ని ప్రశాంతంగా కూల్ గా హ్యాపీగా క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్. సో అవర్ పర్పస్ ఇస్ టు మేక్ ద స్టూడెంట్ స్టడీ, ప్రిపేర్ కూల్లీ, రైట్ ద ఎగ్జామ్ కూల్లీ అండ్ గెట్ సక్సెస్ ఆల్సో వెరీ కూల్లీ. అట్లా రావాలంటే జాయిన్ ద కోర్స్, గెట్ యువర్ సక్సెస్. If you have any queries, you can call 8121191985 or you can mail at www.sriramsayas.com. చేయండి, తొందరగా జాయిన్ కాండి. Take the advantage of the expert faculties. Usually expert faculties are around 10 to 20 years experience ఉన్న వాళ్ళు. So take all that knowledge, get the experience and get success. So that's all for today. Shaman Paidukunna signing off. Bye-bye.